ఐఎఫ్ఆర్ మిలాన్లో చాలా ముఖ్యమైనటువంటిది కంటికి కనిపించకుండా యుద్ధాలు చేస్తున్నటువంటి సబ్మెరైన్స్ని మనం విజువల్లో చూడొచ్చు. సముద్రము అడుగున ప్రయాణం చేస్తూ శత్రు మోకలకు కనిపించకుండా శత్రువుల్ని వాళ్ళకి సంబంధించినటువంటి వార్షిప్ని సైతం కూల్చివేసే చాలా అద్భుతమైనటువంటివి కంటికి కనిపించని, ఎందుకంటే ఎంతో ప్రెషర్లో ఈ సబ్మెరైన్స్లో ఉన్నటువంటి సైనికులు డ్యూటీ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇండియన్ నేవీలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి ఈ సబ్మెరైన్స్. మనం చూస్తున్నాం కదా, ముఖ్యంగా చూస్తే వీటికి సంబంధించి మొత్తం ఇప్పుడు సబ్మెరైన్స్ మొత్తం 3 ఇక్కడైతే సముద్ర జలాల్లో మోహరించినటువంటిది అయితే ఉంది. ఐఎన్ఎస్ సురక్షలో మనము వెళ్తున్నటువంటి నేపథ్యంలో మనకి కనిపిస్తున్నటువంటి 3 సబ్మెరైన్స్ కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు సబ్మెరైన్ లోపల ఎలా ఉంటుంది ఏంటనేది విశాఖ సముద్ర తీరంలో ఉన్నటువంటి సబ్మెరైన్ లో ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళకి తెలుసు. కానీ సముద్రంలో ఏ విధంగా తేలియాడుతుంది, అదేవిధంగా కంటికి కనిపించకుండా ఆ సముద్రం లోపల ఆ యుద్ధాన్ని ఏ విధంగా చేస్తుందని చెప్పడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొత్తం 3 సబ్మెరైన్స్ని ఇక్కడ మోహరించినటువంటిది అయితే చూడొచ్చు. ఇది సహజంగా యుద్ధం చేసే సమయంలో ఆకాశంలో వెళ్తున్నటువంటి ఆ విమానాలు కంటికి కనిపిస్తాయి, భూమిపై యుద్ధం చేసే యుద్ధ ట్యాంకులు కానీ సైనికులు కానీ కంటికి కనిపిస్తారు. కానీ ఎవరికి కంటికి కనిపించకుండా నీటి అడుగు భాగంలో ఉండి చాకచక్యంగా యుద్ధం చేసి శత్రు మోకల్ని తుదముట్టించేటటువంటి ఈ సబ్మెరైన్స్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఇంతటి అద్భుతమైనటువంటి సబ్మెరైన్స్ మొత్తం 3ంటిని ఖచ్చితంగా ఇండియాకి సంబంధించి ఇప్పటికే న్యూక్లియర్ సబ్మెరైన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సబ్మెరైన్స్ అన్నింటినీ కూడా మోహరించి వీటిని ప్రదర్శిస్తున్నటువంటిది అయితే ఉంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి గౌరవ వందనం చేస్తూ స్వీకరిస్తూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఇక్కడ కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. అంటే ఐఆర్ఎఫ్ మిలాన్ కానీ అదే ఐఎఫ్ఆర్ మిలాన్ కానీ అదేవిధంగా సముద్రం లోపల సముద్రం బయట జరుగుతున్నటువంటి వీటిని ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి అవకాశం విశాఖపట్నానికి అయితే వస్తుంది. 3వసారి అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని వీక్షించడానికి కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా చూడడానికి వస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా భారతదేశ రాష్ట్రపతితో పాటుగా కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి వీటిని తిలకించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే భారత యుద్ధ దళానికి సంబంధించి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వాటిల్లో వార్షిప్స్తో పాటుగా ఆ సముద్రం లోపల కంటికి కనిపించకుండా ఈ సబ్మెరైన్స్ తమ వంతు పాత్రని పోషించడంలో ఎలాంటి సందేహం లేదనేది మనకు తెలుసు. దీనిలో భాగంగానే ప్రస్తుతం అయితే ఈ సబ్మెరైన్స్ ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మొత్తం అంతా కూడా ఇవి సెల్యూట్ చేయడానికి ముఖ్యంగా గౌరవవందనం ఇవ్వడానికి ఇక్కడైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.